అందరికీ నమస్కారం. 2026 జ్యోతిషం స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే విషయాల్ని తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ప్రతి రాశికి కూడా మంచి చెడు అనేవి ఉంటానే ఉంటాయి. అయితే ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిణామాలను అనుభవించవలసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నీ ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలియజేయడానికి. సురేష్ శర్మ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి చాలా చక్కటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, అయితే ఇంకా ఈ సంవత్సరంకి సంబంధించి ఏ రాసులు ముఖ్యంగా లాభం పొందే రాసులు ఏమున్నాయంటారు? ముందుగా మనం ద్వాదశ రాశుల గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మేషరాశి. మేషరాశికి సంవత్సరం జూన్ వరకు కొంచెం ఒత్తిడి ఉంటుంది, ఏలినాటి శని ప్రభావంగా వస్తుంది. అట్లాగే పనులు అవుతాయి అనుకున్న దగ్గర అతనికి ధనస్థానం మీద శని దృష్టి ఉండడం చేత ధనానికి సంబంధించి కానీ తన కుటుంబానికి సంబంధించి కానీ అట్లాగే తనకి 7th హౌస్ శుక్రుడు, ఆ 7th హౌస్ శుక్రుడు అయినప్పుడు శుక్రుడి మీద ప్రభావం చేత కానీ మొత్తం మీద కుటుంబము అట్లాగే ఆర్థిక వ్యవస్థలన్నిటి మీద జూన్ దాకా కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి గురువు చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత జూన్ నుంచి యోగం వస్తాయి, మంచి యోగాలు ప్రాప్తిస్తాయి. 3వ ఇంట్లో గురువు శత్రుగ్రహుడు అయినప్పుడు శత్రుస్థితిలో ఉన్నప్పటికీ కూడా 7వ ఇంటిని భార్య స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి శత్రుస్థితిలో ఉండి శత్రుస్థానాన్ని చూస్తున్నాడు. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చెప్పాలంటే మైనస్ ఈజ్ + ప్లస్ అంటాం. అంటే అక్కడ శత్రుస్థానంలో ఉన్నాడు, ఇక్కడ శత్రువు ఇంటిని చూస్తున్నాడు, అట్ ద సేమ్ టైం రాహుని కూడా చూస్తున్నాడు. కాబట్టి గురువు కొంత వీళ్ళని నియంత్రణలో పెడతాడు. అంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని విషయాల్లో కొంచెం ప్రయత్నంతో కనుక ఉంటే కొన్ని నియంత్రణలకి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తే కొన్ని దుడుకు నిర్ణయాల నుంచి బయటపడడం, ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఫైనాన్షియల్గా కానీ వివాహపరంగా కానీ కెరీర్ జూన్ నుంచి మాత్రం మంచి యోగంలోకి వెళ్తుంది. ఆ ఫలితాలు వీళ్ళకి ఏప్రిల్ నుంచే కనపడడం సాగుతాయి. అంటే సూచనలు వర్షం వచ్చే ముందు మబ్బు వేసినట్టు ఖచ్చితంగా వాళ్ళకి యోగం ఉంటుంది. మేషరాశి వారికి అయితే రానున్నటువంటి కాలం కూడా యోగవంతమైన కాలం అని స్పష్టంగా చెప్పచ్చు. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారు అంటే ఉన్న ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అసలు అంతా ఇంత యోగం కాదండి. నేను ఇట్లా ఒక రాశిని పొగుడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి అన్నిసార్లు పొగడను, దాంట్లో ఉన్న లోపాలని ఖచ్చితంగా చెప్తాను. అయితే శనికి వృషభ రాశి వారికి శని లాభంలో ఉండి వృషభ రాశిని చూడడం, 10th హౌస్లో ఆ కర్మస్థానంలో రాహు ఉండడం వల్ల ఊహించని విధంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతాడు, ఆకస్మికంగా పెంచుతాడు. ఎవరైతే ఇప్పుడు మేషరాశి వాళ్ళు గతం అంటే చెప్పుకుంటున్నాం, మేషరాశి వాళ్ళకి ఎట్లయితే యోగాన్ని పెంచుతున్నాడో వీళ్ళకి కూడా అట్లాగే విపరీతమైన యోగాన్ని పెంచుకుంటూ వెళ్తాడు. ఎస్పెషల్లీ గురువు 3వ ఇంట్లో విక్రమస్థానంలో ఉచ్చస్థానంలో పడ్డప్పుడు, ఆయన అష్టమ లాభాధిపతి అయినప్పుడు, ఈ శని చేత చూడబడ్డప్పుడు విపరీతమైనటువంటి భూమిని ఇవ్వడం అనేది ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎంటైర్ పీపుల్ అందరూ కూడా చేస్తారు. కానీ దుడుకు నిర్ణయాలు అంటే ఎందుకు దుడుకు నిర్ణయాలు చెప్పాల్సి వస్తుందంటే మిగతా గ్రహాలు 4, 6, 7లో పాపగ్రహాలుగా తిరుగుతుంటాయి, కుజుడు, బుధుడు, అట్లాగే ఈ చంద్రుడు వీళ్ళు. కాబట్టి నిర్ణయం తీసుకోండి. యోగం ఉంది కదా అని చెప్పేసి నాకు యోగం ఉంది, నేను బ్రహ్మాండంగా ఉంది, ఈత నేర్చుకున్నాను, ఈ కోలంలో నాకు ఈదగలనని చెప్పేసి పోయి సముద్రంలో దొక్కండి. కొంచెం ఆలోచించి ఇది బాగుంది, అన్ని అవకాశాలు బాగున్నాయి, మనం ఇప్పుడు తీసుకుంటే ఇది బాగుంటుందా అని ఒక సలహా సంప్రదింపులతో వెళ్ళడం. కానీ నేను చెప్పగలను, వాళ్ళకి నష్టమైతే జరగదు. కాకపోతే ఒక విలువైన అవకాశం. ఇప్పుడు ఈత వచ్చినవాడు కొలంలో కొట్టేది సముద్రంలో పడితే ఏమవుతుంది అంటే కొంచెంసేపు ఊపిరాడదు, వాడు సహజమైన ఈత మర్చిపోడు. కానీ ఆ యొక్క అలల ఉధృతికి వాటికి ఇటుకి వీడికి కొత్త కాబట్టి ఉప్పు నీళ్ళు తాగేయడం, ఏదో కొంచెం ఇబ్బంది పడడం, తర్వాత కొంచెం బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ అది కూడా ఉండకూడదు. అంటే నిర్ణయాలని దూకుడుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచి శుభాలు పొందే అవకాశాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఎట్లా ఉంటుందంటే ఈ సంవత్సరం 2 యోగ అంటే ధనాధిపతి, యోగాధిపతి, అంటే ధనస్థానంలో యోగాన్ని ఇచ్చేవాడు గురువు 2వ ఇంట్లో పడతాడు జూన్లో. ప్రస్తుతం మిథున రాశిలో ఉంటాడు. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ఉండడం చేత
10వ ఇంట్లో శని ఇంట్లో శని గురువులు కేంద్ర స్థితిని పొందుతారు ఏకకాలంలో. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, గురువు ఇట్లా చూడడం మొదలవుతుంది, ధనుసు రాశిని శని కూడా చూస్తుంటాడు. కాబట్టి ఆ తీసుకునే నిర్ణయాలు ఒడిదుడుకులుగా తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. మీ వాక్కుని చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది అని చెప్పాను. ఎవరైనా సరే ఈ సంవత్సరం వాళ్ళకి యోగం వస్తుంది, జూన్ నుంచి విపరీతమైన యోగం వస్తుంది. ఈ మిథున రాశిలో యోగం స్టార్ట్ అయిన తర్వాత ఆ యోగాన్ని ఒడిసిపట్టుకునేదానికి కావలసినటువంటి సమర్థతని ఇప్పటి నుంచి ప్రదర్శించాలి వాళ్ళు. అంటే ఇప్పుడు దాకా మీ క్యారెక్టర్ ఒకటి ఉంది, సో నువ్వు ఎవరిని పడితే వాడిని ఎట్టంటే తిడతావు అనుకుందాం కాసేపు. లేదు, నువ్వు మరీ మెత్తగా ఉన్నావు అనుకోండి, క్యారెక్టర్ చేంజ్, సైలెన్స్ అయిపోవడము, లేదా మాట్లాడిన వాడైతే మాట్లాడడం మొదలు పెట్టడము చేయాలి. అతిగా మాట్లాడడం అనేది ఉన్నవాడు అతిగా ఉన్నది తగ్గించేసి సైలెన్స్ అయిపోవాలి. అసలు మాట్లాడిన వాడు మాట్లాడడం మొదలు పెట్టాలి. సో ఈ రెండు మార్చుకోవాలి, అంటే యాటిట్యూడ్ మారిపోవాలి. వాడి ఇది వరకు వాడి పొగురు గర్విష్టి, ఎవడి మాట వినడు అనుకునేవాడు సడన్ గా వాళ్ళు ఈ చేంజ్ చూసి జనమే ఆశ్చర్యపోయేటట్లుగా వాడు మార్పు రావాలి. సో యాటిట్యూడ్ మార్చుకోవడానికి ప్రయత్నించడానికి ఇది గొప్ప అవకాశమైన కాలం. మిథున రాశిలో వాళ్ళు గనక నిజాలు మాట్లాడడానికి, నిజాన్ని అంగీకరించడానికి, మాట్లాడడానికి వేరు, అంగీకరించలేరు. అంటే ఒక తప్పు చేసేసి దాన్ని ఆమోదించి తీసుకోవడానికి చాలా గట్స్ కావాలి. తప్పు చేయడం కన్నా ఆ చేసిన తప్పుని నిజమే తప్పు చేశాను నన్ను క్షమించండి అనడానికి చాలా గట్స్ కావాలి. తప్పు చేయడం ఎవరైనా చేస్తారు, తెలుసో తెలియకో. కానీ చేసిన తప్పుని నన్ను క్షమించండి అని చెప్పడానికి చాలా గట్స్ కావాలి. లేదా ఆ గట్స్ లేనప్పుడు మౌనాన్ని ఆశ్రయించి నీలో ఆ మార్పు వచ్చిందనే విధంగా ప్రవర్తించాలి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు భార్యాభర్తలు అయ్యి ఉంటే, భర్త భార్యతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు నడపకుండా మూర్ఖంగా వెళుతుంటే ఖచ్చితంగా క్యారెక్టర్ను చేసుకోవడం మంచిది. అట్లాగే భార్య కూడా భర్త యొక్క స్థితిని ఇట్లాగే మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో సినీ కళాకారులు ఎవరైనా ఉంటే మిథున రాశిలో వాళ్ళు ఇది వరకు రోజుల్లో మనకి ఉన్నది కదా అదే ప్రభ అనుకోవడానికి లేదు. మా ప్రభ అప్పుడు ఉండొచ్చు కాక ఇప్పుడు ఉండాలని రూల్ లేదు. కాబట్టి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎందుకంటే మిథున రాశికి శుక్రుడు రాజయోగాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఇది వరకు ఇచ్చిన రాజయోగం ఇప్పుడు తగ్గుతున్నదనే సత్యాన్ని గుర్తించి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకోవడం, కొన్ని తీవ్రమైన నిర్ణయాల వైపు వెళ్ళకపోవడం శుభాన్ని కలిగిస్తుంది. మిథున రాశిలోని వ్యాపారస్తులు మాత్రం ఊహించని లాభాలు పొందుతారు తమాషగా. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు ఆయన, ఒక పొలిటీషియన్ గానే ఉంటాడు. వీళ్ళు వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వ్యాపారం పెంచుకోవడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు. మరి అది ఎలా సక్సెస్ అయ్యారంటే వ్యాపార స్థానం వేరు, వ్యాపార అధిపతి వేరు. మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి స్వతహాగా వ్యాపార అభివృద్ధిని కోరుకుంటాడు. కాబట్టి బిజినెస్లని చేసుకోవడం, సెల్ఫ్ డెవలప్మెంట్స్ చేసుకోవడాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాడు. ఖచ్చితంగా మిథున రాశిలో వ్యాపారస్తులు అయితే మంచి లాభాలు పొందుతారని చెప్పచ్చు. మరి తదుపరి కర్కాటక రాశి వారికి 2026 ఏ విధంగా స్టార్ట్ కాబోతుందండి? కర్కాటక రాశికి అష్టమ రాహు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు. గతంలోని తప్పులే, అష్టమ శని ఉన్నప్పుడు ఏ తప్పులైతే చేశారో అదే తప్పులు మళ్ళీ వీళ్ళు పదే పదే చేస్తారు. గతంలో జరిగిపోయిన వాటిని సవరించుకోవడానికి వీళ్ళకి ఒక అత్యవసర చాలా అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. దీన్ని వీళ్ళు ఆ తప్పుల్ని కవర్ చేసుకోవాలి. కానీ తప్పుల్ని కవర్ చేసుకోవడం అంటే మీన్స్ తప్పులు సరిదిద్దుకోవాలి, సర్దుకోకూడదు. సర్దుకోవడం వేరు, సరిదిద్దుకోవడం వేరు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ సర్దుకునేద్దాం, ఇది జరిగిపోయింది కదా ఏదో సర్దేద్దామని ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్స్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు కొంతమంది పెళ్ళికి ముందే ఏదో ఒక సినిమా రంగం కావచ్చు, లేదు మామూలుగా కూడా డేటింగ్ లాంటిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్పుని మళ్ళీ సరి చేసుకొని కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి యొక్క మెప్పును పొందేందుకు ప్రయత్నం చేయడానికి మంచి టైం. అంటే ప్రారంధమో మనకు ఏర్పడిన కర్మో, ఆ డేటింగ్లోకి వెళ్ళి ఒక మంచి వ్యక్తి అతను తెలిసినా కానీ వాడు మంచోడండి కానీ నాకు తగడో అనుకోవడం, లేదా ఆ అమ్మాయి మంచిదని కానీ ఆ అమ్మాయికి ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ లేవనుకోవడం. దీనివల్ల మీరు కొత్తగా తెచ్చుకునే అదృష్టం
లేదా లాభాలు అయితే ఉండవు, కానీ విడిపోవడం వల్ల ఉమ్, మీరు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తే ఒక రాజీ ఫార్మాట్కి వెళ్ళిపోతే మంచి యోగాలు ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి జలరాశి, చంద్రుడు స్త్రీ తత్వం. ఇక్కడున్న స్త్రీలు చాలా అప్రమత్తతగా మెలగాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలోని స్త్రీలు వివాహ ప్రయత్నాల విషయంలో కూడా మొండి పట్టుదలకి వెళ్ళడం, ఇలాంటి క్వాలిటీసే ఉండాలని ఆ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత ప్రతిదీ సూక్ష్మంగా మాట్లాడడం, వీటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే సక్సెస్ అవుతారు. కానీ అలా కాకుండా వెళితే అనవసరమైనటువంటి కాంట్రవర్షన్స్కి కారణభూతమవుతుంది. వ్యాపారస్తులకైతే కొంచెం మందకొండి వ్యాపారమే అని చెప్పాలి. పెద్దగా లాభాలు అందుకునే అవకాశం లేకపోయినా నష్టాలు అయితే లేవు, ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్స్ మాత్రం ఊహించిన విధంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క కర్కాటక రాశిలోని డాక్టర్స్ అయితే వివాహ పరంగా చూసినా, వాళ్ళ యొక్క కెరీర్ పరంగా చూసినా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయమ్మా. డాక్టర్స్కి మాత్రమే ఆ యోగాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఔషధ రంగంలో, ఫార్మా రంగంలో ఉండి బీఫార్మసీ, ఎంఫార్మసీ, మైక్రోబయాలజీ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా మంచి యోగం ఉంటుంది. ఇక గురువు గారు సింహరాశిలో ఏ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది అంటారు? ఏర్ ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి చూసినట్లయితే వీరికి తీవ్ర ఒత్తిడులు, వీళ్ళకి ముందుగానే ప్రికాషన్స్ వస్తాయి. వీళ్ళు చేయబోయే ప్రతి తప్పుకి కూడా ముందు, ఇప్పుడు మనకు ఒక డబ్బులు రాబోతున్నాయనో, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయబోయే ముందు ఎట్లయితే మెసేజ్లు వస్తుంటాయో, అలా మీకు సూచనలు వస్తుంటాయి, ముందుగానే తెలుస్తుంది. అంటే నీకు ఒక మోసం చేయబోయేవాడు ముందుగానే మీకు ఒక నోటీస్ ఇస్తాడు, దాన్ని పూర్వాపరాలు చూసుకోండి అని. కాబట్టి ఈ మోసగాళ్ల వల్ల పడకుండా ఉండడం మంచిది. గతంలో చేసుకున్న ముఖ్యంగా రాజకీయ నాయకులు, వీరు తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కోసం ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలంటే ఒక స్థిరమైన నిర్ణయానికి కట్టుబడిపోవాలి. ఆ నిర్ణయాన్ని అవతల వాళ్ళ చేత ఆమోదింపజేసుకునే అవకాశం ఉంది కాబట్టి గట్టిగా నిలబడాలి. అంటే ఇప్పుడు దాకా నిన్నటిదాకా నిన్ను ఒక నాయకుడు వాడుకుంటున్నాడు, సపోజ్ ఇద్దరు నాయకులు అనుకుందాం. ఒక మామూలు ఒక రాజకీయ నాయకుడు, ఒక వ్యక్తి, అంటే ఆ వ్యక్తి మీద ఇంకొకరు ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఇతను నిలబడగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే నువ్వేమనుకుంటున్నావు దాని మీద, అంటే స్థాయిలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఒక సర్పంచ్ మీద ఒక సర్పంచుల సంఘం, తర్వాత ఎంపీటీస్ ఎవరో ఉంటారు, మండల పంచాయతీ, అట్లాగే ఆయన మీద ఇంకొక ఆయన ఉంటాడు. ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఆ ఒత్తిడిని వాళ్ళ పైనుంచి, ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, మంత్రి అయితే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒత్తిడికి ఆయన చేయమన్నదానికి నేను ఇలా చేయను అనేది, అవసరమైతే త్యాగానికైనా సిద్ధపడతాను, నిన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాను అన్నట్టుగా వెళ్ళగలిగితే అతని ఉనికి మంచి జరిగే అవకాశం ఉంది. లేదంటే అతను వీళ్ళ యొక్క అవసరాలకు అతను బలి అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈ రంగంలో సినిమా విషయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా రంగం వాళ్ళకి బాగుంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళకి యోగాలు ఉంటాయి. అట్లాగే యోగాలతో పాటు వీళ్ళకి కాంట్రవర్షన్స్ కూడా చుట్టుకుంటాయి. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రవర్షన్స్ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే మంచి పేర్లు ఉంటాయి. వీళ్ళు చిన్న చిన్న ప్రమాదాల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మహేష్ బాబు అనుకున్నాం. మహేష్ బాబు సింహరాశిలో ఉన్నాడు, మకా నక్షత్రం, పేరును బట్టి అడిగారు కాబట్టి. సో మకా నక్షత్రం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన రాజమౌళితో ఏదో మూవీ చేస్తాడు. కాబట్టి మూవీ సమయంలో తీసుకునేటువంటి స్టంట్స్ దగ్గర, వాటి దగ్గర కొంచెం రిస్కీ ప్యాటర్న్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఓవర్ రిస్క్కి వెళ్ళి చేస్తాను అంటే కొంచెం ఇబ్బంది. యాక్చువల్లీ వింటున్నాం కొన్ని స్టంట్స్ ఏవో మహేష్ బాబు గారు డైరెక్ట్ గానే చేస్తున్నారని. అది నాకు తెలియదు, మీరంటే నేను ఇప్పుడు వింటున్నాను. బట్ కెరీర్ పరంగా మంచిదే, డూప్ లేకుండా చేశాడు అనేది కరెక్టే. కానీ మనం అంటూ కొంచెం ఇబ్బంది పడకూడదు కాబట్టి దానికంటూ డూపులకు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేయగలరు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా కూడా దుర్గా అమ్మవారిని, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఉందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కన్యా రాశి వారు ఏమైనా దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటారా? ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారా, లేదంటే అంతా సాఫీగా సాగుతుందంటారా? ఇప్పుడే మనం పూర్ణిమ అనేటువంటి అమ్మాయిని గురించి అనుకున్నాం. సో ఇది ఒక పూర్ణిమతో పోదండి. అందులో పూషణట అనేటువంటి హస్త నక్షత్రంలోని 4 పాదాలు ఉన్నాయి.
అట్లాగే టేటోపాపి అనేటువంటి ఉత్తరా నక్షత్రంలో టే అనేటువంటి అక్షరం వదిలేస్తే పాపి టోపాపి అనేటువంటి అక్షరాలు టోను టోని వాడి విదేశాల్లో ఉన్నా సరే. సో టేటోపాపిలో టే వదిలేస్తే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో వదిలేస్తే 3 పాదాలు ఇక్కడ ఉంటాయి. అట్లాగే ఉత్తరా నక్షత్రం చిత్తా నక్షత్రం పో అనేటువంటి అక్షరాలు ఇవన్నీ కలిపి అట్లాగే ప్రా అనేటువంటి అక్షరం ఇది కన్యా రాశిలో ఉంటాయి. కాబట్టి కన్యా రాశిలో కంటక శని ఉంది కాబట్టి వీళ్ళు జూన్ దాకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు ఆ 10వ ఇంట్లోంచి ఉచ్చ స్థానంకు పడిన దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు ఇందాకే చెప్పాను. సో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా చేస్తున్న పనుల్ని కరెక్టా కాదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నా పేర్లు ఏముందిలే, నా పేరు పరంధామ అయినంత మాత్రం నా కష్టాలు వస్తాయా అంటే డెఫినెట్గా శని 7వ ఇంట్లో ఉన్నాడు, నువ్వు కష్టం తెచ్చుకోబడలే. 7వ ఇంట్లో శని ఉన్నాడు, నీ భార్య రూపంలో నీకు ఏదైనా కష్టం రావచ్చు. సో భార్య యొక్క ఆరోగ్యం బాగలేకపోవడం కూడా కష్టం. మనమేం క్యారెక్టర్ని బట్టి చెప్పక్కర్లే, ఆమె క్యారెక్టర్ ఏదో చేస్తుందని భయపడబడలే. ఆమెకి ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా నువ్వు చెక్ చేయించాలి. చేయిస్తే అది మేజర్ డ్యామేజ్ కాకుండా కొలాప్స్ కాకుండా నువ్వు కాపాడబడతావు. సో కన్యా రాశికి అదొక్కటే కొంచెం ప్రాబ్లం. 7వ ఇంట్లో శని కంటక శని అంటారు. ఈ కంటక శని చాలా ప్రాబ్లం. కంటక శని అది కాకుండా గురుచండాళ యోగం ఒకటి ప్రాప్తిస్తుంది. గురు రాహువులు గురుచండాళ యోగం కూడా. కాబట్టి గురుచండాళ యోగంతో కూడా జాగ్రత్తలు పడాల్సింది ఉంది. గురువు రాహువు షష్టాష్టకాలు పడతారు. కాబట్టి జూన్ తర్వాత గురువు అంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళు తమ యొక్క శీలాన్ని తమ యొక్క కుటుంబ సభ్యులు అంటే భాగస్వామి దగ్గర జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జన్మ నక్షత్రం అదే అయితే ఇంకా జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి. పేరు జన్మ నక్షత్రం ఒకటే అయితే ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు, కానీ కొంచెం ఈ వ్యతిరేక అంశాలను ఎక్కువ ప్రోత్సహిస్తుంటాడు. అట్లాగే అనవసరమైనటువంటి ఉద్రిక్తతల్ని పెంచుతాడు. ఆ ఉద్రిక్తతలు వారి యొక్క ప్రాణానికే ఇబ్బంది తెచ్చే పరిస్థితులు తెస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పగలను. ఇక వ్యాపారస్తులకు కానీ, తర్వాత వ్యవసాయదారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ వీళ్ళందరికీ వ్యక్తిగత జీవితాలు బాగానే ఉన్నాయమ్మా. కన్యా రాశికి అవేమి ఇబ్బందికరంగా యోగంగానే ఉంటాయి. ఇంకా తదుపరి తులారాశి అండి. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా నడుచుకుంటే మంచిగా ఉండబోతుంది? ఈ తులారాశి వారికి వీరు ఇది వరకు చేసినటువంటి పనులు మంచి పేరుని తెచ్చిపెడతాయమ్మా, నో డౌట్. వీరు ఒకవేళ సినిమాల్లో ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీలో వారు గతంలో చేసుకున్న పనులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి మంచిది పేరు ఇమేజ్ని పెంచుతాయి. కానీ వీళ్ళకి వాక్ స్థానాధిపతి కుజుడు కాబట్టి ఆ వాక్ స్థానాధిపతి కుజుడు అన్నప్పుడు కుజుడు ఎట్లా అంటే సడన్గా మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి తయారవుతాడు. కాబట్టి భార్య దగ్గరనో లేదా రిలేషన్స్ దగ్గరనో అంటే నువ్వు అనైతికంగా ఓపెన్గా చెప్పేస్తున్నా, సో నీకు భార్యకి తెలియకుండా నువ్వేదో పెట్టుకోకూడనటువంటి అనైతిక సంబంధాలు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ అనైతిక సంబంధాల వల్ల నువ్వు మూల్యం చెల్లించుకో. అంటే కన్యారాశి అయ్యింది ఈ సంవత్సరంలో 25లో విన్నాం, రేపు తొల్లో వినబోతున్నాం. రాసి పెట్టుకోండి కావాలంటే. తులారాశిలో పేర్లు ఉన్నవాళ్ళు ఈ అక్రమ సంబంధాల బారిన పడబోతున్నారు. సో వాళ్ళు భార్య భర్త ఎవరు అనేది పక్కన పెడదాం, ఆ రాశికి ఆ యోగాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. అంటే మేలు ఫీమేల్ అని ఏం లేదు, ఎవరైనా సరే ఇటువంటి. ఇప్పుడు భార్య భార్య అంటే మనం చూస్తుంటాం అప్పుడప్పుడు భార్యకి అడ్డంగా దొరికిపోయిన అక్రమ సంబంధం చేస్తూ భర్త అని, లేదా ఆమె ఈయన అక్రమ సంబంధం ఓర్చుకోలేక చంపేసిందను. ఇప్పుడు ఈమె ఇంకొకటి కోసం చంపింది కన్యారాశిలో. ఇప్పుడు భర్త చేసేది ఓర్చుకోలేక చంపేయచ్చు. కాబట్టి ఈ రాశిలో ఆ ఫెరోషియస్షిప్స్ ఉన్నాయి. అట్లాగే ఆ ఫెరోషియస్ ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఉద్రిక్తతలను కంట్రోల్ చేసుకోండి. చట్టం న్యాయం ఉంటాయి. ఖచ్చితంగా మీకు జడ్జిమెంట్ వద్దనుకుంటే ఆడి ప్రాణం తీసే రైట్ మీకు లేదు. వద్దనుకొని ప్రశాంతంగా మీరు ఇంకొక జీవితం ఎత్తుక్కోండి. లక్షణంగా మీకు తగిన విధంగా మంచి యోగాలు ఏర్పడతాయి. కానీ తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ రాశిలో కొన్ని పనులు ఇది అవుతాయా అనేటువంటి ఒక ఆలోచన లేకుండా
కొన్ని అనవసరమైనటువంటి హామీలు ఇచ్చేయడము, లేకపోతే అనవసరంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకొని అబాస్పాలైపోయే అవకాశాలు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం తీసుకునేటప్పుడే 1-2 సార్లు ఆలోచించాలి. జాగ్రత్త పడాలి. ఆ టైమ్స్ కూడా కొన్ని మెన్షన్ చేశాను నేను. అవన్నీ ఇప్పుడు మనం టైం తక్కువగా ఉంది కాబట్టి విపులంగా చెప్పుకోలేం. కాబట్టి ఆ టైమ్స్ కూడా డిసెంబర్ 6 నుంచి కొంచెం మార్పులు, అక్టోబర్ 6 నుంచి సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ నుంచి కొన్ని టైమ్స్ ఉన్నాయి. ఈ గ్రహాల షఫ్లింగ్స్ టైమ్స్ అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ప్రతి రాశి వారికి ఉంది. బట్ ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళకైతే నెక్స్ట్ ఇంకా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? వృశ్చిక రాశి వారికి ఆ పంచమ శని, అష్టమ గురువు వీళ్ళని ఎంతసేపటికి వీళ్ళని డీఫేమ్ చేయడానికి తయారవుతాయి. అంటే వీళ్ళని కిందకి తోసేసి వీళ్ళ యొక్క ప్రతిష్టని బాగా ఇనుమడిస్తున్న ప్రతిష్ట ఉందనుకోండి, ఉద్యోగస్తుడు బాగా వృద్ధిలోకి వస్తున్నాడు, వీడిని ఎట్ట కూలగొట్టాలని వాడి మీద లేనిపోని అబాండాలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అది వృశ్చిక రాశిలో నాని నూనె అనురాధ నక్షత్రము, అట్లాగే తీతు తేతో అనేటువంటి విశాఖ నక్షత్రంలో తూ తేతో అనేటువంటి అక్షరాలు, అట్లాగే నోయో యాయి జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు ఇవన్నీ ఉంటాయి. సో విశాఖ నక్షత్రంలో ఒక పాదం ఉంటుంది, తీతు తేతో తో అనేటువంటి అక్షరం. సో ఆ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నాని నూనె అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాగేశ్వరరావుకి వచ్చినా ఆయనకి తగిన ప్రాబ్లం ఆయనకు వస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికైనా వారి ప్రతిష్టని మంట కలిపే పనులు జరుగుతాయి. అంటే వీళ్ళని డీఫ్రేమ్ చేయడానికి రకరకాల కుట్రలు, రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఇందాకే మనం దేశం గురించి కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేశ ప్రధాని గారు ఈ రాశిలో ఉన్నారు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. సో ఈ రాశిలో ఆయన పేరుంది. జన్మత నెట్లో చూసినప్పుడు కూడా ఆయన అదే అని చెప్పి కనపడుతుంది. దామోదర్ దాస్ నరేంద్ర మోడీ, వాళ్ళ తండ్రి గారి పేరు దామోదర్ దాస్ అని పెట్టుకుని నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు. సో కానీ మోడీ అంటారు. మోడీ అనే పేరు చూసినప్పుడు అష్టమ శని నడుస్తుంది. నరేంద్ర మోడీ పేరుతో చూసినప్పుడేమో ఈయనకి పంచమ శని, అష్టమ రాహు ఇబ్బందిగా ఉంది. దామోదర్ దాస్ నరేంద్ర మోడీ అంటే శేషో దాది, అది పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి ముప్పేట దాడి అనేది ఎటు చూసినా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నేను గతంలోనే నరేంద్ర మోడీ గారి గురించి మన దాంట్లోనే చెప్తూ, ఆయన ప్రధాని అవుతారు కానీ ఎవరో ఒకరు సపోర్ట్ అయితే లేకుండా అవ్వలేరు. ఆయన అన్నట్టు 400 గ్రాఫ్ కాదు, ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది. ఆ బొటాబొటీగా మెజార్టీకి తగ్గడంతో ఇబ్బంది పడతాడని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అది అన్ని ఛానళ్ళకి కూడా అడిగిన వాళ్ళందరికీ చెప్పాను. అది చాలామందికి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నన్ను గురించి ఆ చెప్పిన విషయం. సో నేను చెప్పాననే దానికన్నా శాస్త్రం చెప్పింది అనేది నేను ఎక్కువ గౌరవిస్తాను. సురేష్ శర్మ చెప్పిందే ఉంది, ఇంకొక ఆయన చెప్తాడు. సో కాబట్టి నరేంద్ర దాస్ మోడీ అనే పేరును బట్టి చూసినా, దామోదర్ దాస్ పేరు చూసినా, మోడీ అన్న పేరు చూసినా ముప్పేట దాడికి ఆస్కారం ఉంది. కాబట్టి మోడీ గారిని, ఆయన మన దేశ పౌరుడు కాబట్టి ఆయన మీద ఇట్లాంటి జరగడం అనేది వాంఛనీయం కాదు, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం అని చెప్పి, కాబట్టి ఆయన్ని కూలదోసేందుకు చేసే కుట్రలకి మనం కూడా ఆయనకి బాగుండాలి, ప్రధానిగా ఉన్నారు, ఇంకా మీరు వద్దన్నా కాదన్నా 29 దాకా ప్రధాని ఆయనే. సో మన దేశ ప్రధానికి ఏదన్నా జరిగితే అది మన దేశానికి అవమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన క్షేమం కోసం పూజ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేను గట్టిగా చెప్పగలను. అందరూ ఆయన గురించి, మీరు దేవాలయంకి వెళ్ళారు, మీ కుటుంబ సభ్యుల్లాగా ఆయన గురించి ఒక పూజ చేయండి, తప్పలేదు. ఎందుకంటే దేశానికి రాజుగా ఉన్నవారి క్షేమం కోరడం ప్రజాధర్మం. సో రేపు రాజు రాహుల్ గాంధీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సుబ్బారావు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అయిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ క్షేమం కోరడం ప్రజాకర్తవ్యం అని మనకి స్పష్టంగా మన ధర్మశాస్త్రాలు చెప్పాయి. కాబట్టి మహాభారతంలో కూడా అది చెప్తాడు. ఆ మహాభారతంలో దుర్యోధనుడు రాజుగా ఉన్నప్పుడు ప్రజలు వెళ్ళి దుర్యోధనుడు బాగుండాలని చేశారు. కాబట్టి మనం రాజుని కాపాడుకోవడం మన కర్తవ్యం. కాబట్టి రాజుకి ఏమీ జరగకుండా ఉండాలని చేయడం తప్పదు, చేసుకోవడం శుభం. మీరు పార్టీలు, రకరకాల కుచితమైన భావాలు పెట్టుకోకండి. నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినా నీకు ప్రధాని ఆయనే, నువ్వు కమ్యూనిస్ట్ అయినా ఆయనే, నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆయనే. ఎవరైనా మొత్తం సమస్త భారతదేశానికి ఇద్దరే ఉంటారు ప్రధానం. ఒకరెవరు? ద్రౌపది ముర్ము గారు, రెండో వారు నరేంద్ర మోడీ గారు. వీరిద్దరి కోసం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకోవడం. ఆ తర్వాత మీ అభిప్రాయం ఉంటే ఓట్ల రూపంలో చెప్పుకోండి. కానీ ఇప్పుడైతే దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం కోసం, ధర్మం కోసం అన్నట్టుగానే శుభాని కోసం చేసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ డాక్టర్స్,
అట్లాగే పురోహితులు, అట్లాగే ఎవరైతే న్యాయ వ్యవస్థలో ఉంటారో వీళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే గురువు అష్టమంలో ఉంటాడు. డాక్టర్లకి కూడా ఇబ్బందికరం పంచమ శని వల్ల, వీళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా ఉండమని సూచించడం జరుగుతుంది. అట్లాగే ఈ రాశిలో బాగా లాభపడే వాళ్ళు ఎవరంటే కన్సల్టెన్సీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇది కూడా ఒక విధంగా గురువు మెంటరే. కానీ ఇక్కడ రాహువు వీరికి చతుర్థంలో ఉండడం వల్ల ఈ కన్సల్టెన్సీ లాంటివి వాటిల్లో మంచి యోగాన్ని ఇస్తాడు, గురువు చేత చూడబడ్డం వల్ల. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే శాటిలైట్ వ్యవస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి కన్సల్టింగ్ వ్యవస్థలు నడుపుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా లాభపడతారని చెప్పచ్చు. అండ్ రైతులకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. గురువు గారు, ఇక ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ ఏడాది 2026 ఏ విధంగా ఉండబోతుందండి? ధనుసు రాశిని చూసినట్లయితే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం గురించి లాస్ట్ సంవత్సరం నేను చెప్పడంలో, ఈ సంవత్సరం మీకు ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ 26 అయితే అర్ధాష్టమ శని వల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు. అండ్ వన్ మోర్ పంచమ స్థానాధిపతి వ్యయాధిపతి కుజుడు, పిల్లలు చేసే తప్పులకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ అయిపోతారు. వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. పిల్లలకు మార్కులకు సంబంధించి కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి కానీ కొంచెం నిరుత్సాహకర ఫలితాలకి ఆస్కారం ఉంది. మరి దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని, ఈశ్వరుణ్ణి ముగ్గురిని కలిపి ఆరాధించకపోతే మీకు ఇటువంటి ఛాలెంజ్లు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అఫ్కోర్స్ మీ యొక్క పురుష ప్రయత్నం గట్టిగా ఉంటే సక్సెస్ అవ్వడం అనేది పురుష ప్రయత్నం ఖచ్చితం. కానీ దానికి కూడా కొంచెం సునాయాసంగా వెళ్ళడానికి దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి అండ్ శివుడు ఆరాధన, ఈ 3 ధనుసు రాశి వారికి ఖచ్చితంగా చేయాల్సింది. మిగతా రాశులకు పరిహారాల గురించి పెద్దగా నేనేమి చెప్పింది లేదు, అవసరం కూడా లేదని. కానీ ఈ రాశి వారు మాత్రం పరిహారాలు చేసుకోండి, మీరు బాగుండాలనేదే నా బలమైనటువంటి ఆకాంక్ష. కాబట్టి ధనుసు రాశిలో ఉన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణామూర్తిని, గురు దత్తాత్రేయ స్వామి వారిని, మళ్ళీ గురువు అంటే మీరు ఛాందసంగా మీరు ఏదో గురువు అంటే అందరు గురువులు అనుకునేరు సుమ, ఈ ముగ్గురుకు మాత్రమే మీరు చేయాలి. ఆది గురువుగా చెప్పబడిన వాడు, అక్షరాలకి మూల ప్రదాత ఈశ్వరుడు, శివాజ్ఞ లేక చేమైనా కొట్టదంటారు. కాబట్టి శివుడు ప్రధానం. ఆ శివుడి అంశే దక్షిణామూర్తి స్వామివారు. అట్లాగే ఆ శివుడు మన తలరాత రాసిన బ్రహ్మ, మనకి వృద్ధిని ఇచ్చేవాడు ఈశ్వరుడు విష్ణువు. ఈ 3 కలయికల్ని కలిపినటువంటి రూపమే పూర్ణస్వరూపమైన దత్తాత్రేయ స్వామి. సో కాబట్టి ఈ ముగ్గురిని మీరు ప్రధానంగా పెట్టుకోండి. గురువు అని చెప్పేసి అన్నానని గురువారం పూట దత్తాత్రేయ స్వామిని వదిలేసి సాయిబాబా మందిరం పరిగెత్తడం, లేదా రాఘవేంద్ర స్వామి మఠం ఇక్కడ నాకేమి మతాల పరంగా పిచ్చి కాదు. కానీ నిజమైన గురువులు ఈ ముగ్గురు కాబట్టి ఈ ముగ్గురిని మీరు ఆరాధించడం తప్ప మీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మీరు ఈ సంవత్సరం ఈ ముగ్గురినే ప్రధానంగా ఆరాధించండి, మీకు శుభం కలుగుతుంది. ఇది మిస్ అయిన తర్వాత నన్ను అనుకొని లాభం. కాబట్టి మేము మిస్ అయినాము, మేము చేసుకోలేకపోయినాము అనే మాటలు నాకు చెప్పొద్దు దయచేసి. మీరు చేసుకొని మీరు చేయడం వల్ల ఇంతలో ఇంత కష్టాలు తప్పిపోయినాయి, హాయిగా ఉన్నాం, భగవంతుడి అనుగ్రహంతో బాగున్నాం అని చెప్పండి, సంతోషపడతాను. నష్టపోయినామని ఏడుస్తూ నాకు చెప్పడం వల్ల నా మనసుకు కొంచెం గాయపడుతుందే కానీ చెప్పినా కానీ వినలేదే. కాబట్టి ముందుగా మళ్ళీ చెప్తున్నా, ఈ ముగ్గురిని మీరు పట్టుకుంటే మనసా వాచా కర్మణ పట్టుకోవాలి. మనసా వాచ కర్మణ ముగ్గురు, ఆ ముగ్గురిని మీరు మనసా వాచ, మనస్సులో ఈశ్వరుని పెట్టుకోండి, వాచములో చక్కగా దక్షిణామూర్తిని చేసుకోండి, కర్మణ చేసే పనుల్లో దత్తాత్రేయ స్వామి చేయండి. గురువు గారు, ఇందులో మీరు చెప్పినట్టే అంటే చాలా మంది రాశి ఫలం గుర్తుపెట్టుకునేది నక్షత్రం ప్రకారం, అలా కాకుండా మీరు ఇప్పుడు నామం ప్రకారం పేర్ల బట్టి కూడా ధనుసు రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే వారి పేరు ఏ అక్షరాలు వస్తాయి ఒకసారి? ధనుసు రాశిలో మూలా నక్షత్రం యోయోబావి అనేటువంటి అక్షరాలు వస్తాయి. అట్లాగే పూర్వాషాఢ బోధావాడ అని వస్తుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం బే అనేటువంటి అక్షరం వస్తుంది. సో కాబట్టి ఇది ధనుసు రాశి వారే చేసుకోవాలన్నా ఇంకెవరు చేసుకోకూడదు, సలక్షణంగా చేసుకోవచ్చు. ఎవరు వద్దన్నారండి? కానీ వీళ్ళకి తప్పదు. మిగతా వాళ్ళు ఇది చేస్తే బంగారానికి తావి అబ్బినట్టు ఇంకొంచెం ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఉన్నప్పుడు వృషభ రాశికి ఏమి చెయ్యక్కర్లేదని చేసుకుంటే ఇది ఇంకా అద్భుతమైన ఫలితాలు. సో కాబట్టి 12 రాశుల వారికి ఇది నేను చెప్పగలను, అద్భుతమైన పూజ.
ఈ సంవత్సరం గురువు ప్రధానమైనటువంటి శని ప్రధానమైనటువంటి పాత్రలు వహించబోతున్నారు. అర్ధాష్టమ శని గురువు ప్రభావాలు ఇవన్నీ గురు రాహు చండాళ దోషాలు, నీచభంగ రాజయోగం, గురు కుజులు ఇద్దరు నీచభంగ రాజయోగం కూడా ఉంది. సో మన వృశ్చిక రాశికి చెప్పాం నీచభంగ రాజయోగం ఉంది కాబట్టి త్రుటిలో ఆపదలు తప్పించుకుంటారని నేను అనుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు చాలా కష్టాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళ కుట్రలు ఆఖరి నిమిషంలో బయటపడిపోవడం. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మోడీ గారి మీద కుట్రలు బహిర్గతం అవుతాయని చెప్పాను, చక్కగా బయటపడ్డాయి. ఆయన మీద చేసిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన అటువంటి ప్రభావాల్లో బయటపడతారు. ఈ ధనుసు రాశి వారి మీద కూడా ఆ గురువు దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తి ప్లస్ దత్తాత్రేయ మరి శివుడి అనుగ్రహంతో మీరు తప్పక శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డోంట్ లూస్, అవకాశాన్ని వదులుకొని మరి బాధపడద్దు. 26వ తారీఖు జనవరి 26 1వ తారీఖు రాగానే మీరు వెంటనే చేయాల్సిన పని ఈశ్వరుడు ఆలయానికి వెళ్ళి రావడం. ఆ రాత్రి శివాలయానికి వెళ్ళండి, అట్లాగే దక్షిణామూర్తిని అక్కడే ఉంటాడు దర్శించండి. బయటకు వచ్చి దత్తాత్రేయ స్వామి వారిని పగటిపూట దర్శనం చేసుకోండి, శుభం కలుగుతుంది. ధనుసు రాశి వారికి మాత్రం ఇది మాండేటరీ, మిగతా రాశుల వారు కూడా పాటించడం. ఇప్పుడు ఆ కంటక శని బాధతో బాధపడేటువంటి కన్యా రాశి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ధనుసు రాశిలో ఎందుకు ఇంత ఉపోద్ఘాతం కన్యా రాశి గురించి, వృషభ రాశి అంటే వాళ్ళ మిత్రులు ఎవరో ఉంటారు, మీరు కూడా చేసుకుంటే మంచిదన్నారని చెప్తారనే ఉద్దేశంతో ఇక్కడ రివీల్ కూడా అన్ని రాశులకి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ అన్ని రాశులకు సంబంధించి ఈ ప్రార్థనని కూడా ఒక చిన్న ఈ యొక్క నా పరంగా విన్నపం ఏంటంటే అది వెయ్యండి, అందరూ మంచిది. ఈ సంవత్సరం వీళ్ళని పూజించడం. రెండోది ఏంటంటే ఈ 26 అనేది 8 అండి. 8 అంటే సాటర్న్, శని ప్రభావం బాగా ఉండబోతుంది. కాబట్టి అందరికీ అంతో ఎంతో ఆయన ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కొందరికి యోగాన్ని ఇస్తూ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా, కొంతమందిని అసలు నడపకుండా ఉండాలన్నా ఆ ముగ్గురు దేవతలు ప్రధానంగా యోగాన్ని ఇస్తారని చెప్పచ్చు. ఇక గురువు గారు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? లాభాలు రాబోతున్నాయా, లేదంటే ఎటువంటి క్రియలు జరగబోతున్నాయి? మకర రాశి వారికి ఈ సంవత్సరం గురువు 7వ ఇంట్లో పడిన తర్వాత, అంటే జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి మహోన్నత యోగాలు ప్రారంభమవుతాయి. వివాహాలు అవ్వడం, పెళ్ళిళ్ళు అయిపోవడాలు, మంచి అమ్మాయి భార్యగా రావడం, ఫైనాన్షియల్గా వెల్ సెట్ అవ్వడం, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చక్కగా జరగడం. అండ్ మకర రాశి వారికి అధిపతి శని కాబట్టి, సంవత్సరాధిపతి శని కాబట్టి వీళ్ళ యందు కొంచెం కారుణ్యంగా మనవాళ్ళులే అన్నట్టు కొంచెం లీనియన్స్ ఉంటారు. కానీ ఈ మకర రాశి వారిని ఇంకొక రాశి కూడా ఉంది, ఆ రాశిని గురించి కూడా చెప్తాను. ఈ మకర రాశి వారిని లేజినెస్ ఎక్కువ కమ్మేస్తుంది. శని బద్ధకానికి ప్రథమం లేజినెస్. ఆయన నడిచేదే చిన్నగా, శం చరేతి నిశ్చరతి శనీశ్వర, నిశ్చలంగా చిన్నగా, అసలు నడిచినట్టే అనిపించదు. 2.5 సంవత్సరం లాంగ్ స్టాండింగ్ ఉంటాడు. కాబట్టి శని నెమ్మదిగా నడుస్తాడు కాబట్టి నెమ్మది తను లేజినెస్కి కారకుడు అవుతున్నాడు. సో మీకు 2వ ఇంట్లో రాహు శని ప్రభావాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు మాటలో నెమ్మదితనం పాటించండి, నిర్ణయాల్ని వేగవంతం చేసుకోండి, మీ యొక్క యాటిట్యూడ్ని తగ్గించుకోండి, మీ యొక్క పనుల్లో వేగాన్ని పెంచుకోండి. అట్లాగే లేజినెస్కి చాలా దూరంగా ఉండడం ద్వారా మంచి మెరుగు ఫలితాలు పొందుతారు. దైవారాధనకు దూరం చేస్తాడు శని. సో కాబట్టి ఆ దైవారాధనకు దూరం కాకుండా మీరు గట్టిగా ప్రయత్నించండి. మీకు అన్ని విధాల మీరు కోరుకున్న ప్రతి యోగం కూడా మంచి సంవత్సరం ప్రారంభం నుంచే యోగం మొదలవుతుంది. ఎందుకంటే చెప్పాను, కుజుడు మకర రాశికి ఉచ్చ స్థానాధిపతి అవుతాడు. కాబట్టి కుజుడు ఉత్సాహపూరితంగా మొదలు పెడతాడు. 30వ తారీఖు నుంచే కొంచెం ఆ యోగం కనపడుతుంటుంది, మనకేదో యోగం ఉందని. కానీ శని కుజులకు అసలు పడదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అలసత్వాన్ని వీడండి, అంతే మీరు తీసుకోవాల్సింది. మిగతా అంతా భగవంతుడి అనుగ్రహంతో శుభమే ఉంది, కష్టాలైతే ఏమీ లేవు. భార్యాభర్తల మధ్య సఖ్యతకు కూడా వాక్కుని కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. స్థిరమైన వాక్కును వాడాల్సిన స్థితి ఉంటుంది మకర రాశి వాళ్ళు. అంటే ధన విషయంలో కూడా తొందరపాటు తనంతో పెట్టుబడులు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పనుల్లో వేగం చేయండి, ఆలోచన కొంచెం నిదానంగా ఆలోచించాలి చేసుకోండి. ఆలోచన నెమ్మదిగా పెడితే పనులు వేగవంతంగా అయ్యే జరుగుతాయి. కాబట్టి శుభం పోతుంది. ఎందుకంటే గుర్రాలు పరిగిస్తే బండి పరిగెత్తకుండా ఎక్కడ ఉంటుంది. సో గుర్రాలను పరిగెత్తించకండి, గుర్రాలని కళ్ళెం పట్టుకోండి, నెమ్మదిగా వదలండి, బండి ఆటోమేటిక్గా కదిలిపోతుంది. చక్కటి ఫలితాలు పొందే అవకాశం.
గురువుగారు ఇక తదుపరి 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఇందాక మకర రాశిలో చెప్పినట్టే హ్మ్. శని ఈ రాశ్యాధిపతి కాబట్టి వీరికి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఇయర్ బాగా నలుపుతుందని చెప్పాను నేను. కానీ జన్మశని వీడిపోయినందువల్ల హ్మ్. మార్చి తర్వాత కొంచెం యోగం ఉంటుంది, కానీ కొన్ని పనులు మందకొండిగా తయారవుతాయని చెప్పాను. హ్మ్. ధనం అయితే అందుతుంటుంది, కానీ మందకొండితనం, లేజినెస్, పనులను వాయిదా వేస్తుంటారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు, నేనే, హ్మ్. నా పేరు సురేష్ శర్మ కదా, కుంభరాశిలో ఉంది. నేను 3ంటికి లేచేవాడిని, 3ంటి నుంచి పోస్ట్ పోన్ చేసుకొని ఏదో లేబ్బా మనం 3 గంటలకి చేసి దేవతార్థన చేసుకున్నాం, కొంచెం రోజులు మనం ఇంట్లో వాళ్ళని కూడా, పిల్లలు పసిపిల్లలు ఉంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ పోన్ చేసుకునేటట్టు చేశాడు. అది శని భగవానుడి ప్రభావం. హుహు. 3 గంటల నా యాటిట్యూడ్ని 5 గంటలకు దోసేసి హ్మ్. 5 గంటల నుంచి 6 గంటలకు దోస్తున్నాడు. హ్మ్. కాదని మళ్ళీ విదిలించుకొని మళ్ళీ నేను మళ్ళీ 3 గంటలకు లేస్తున్నా. లేయడానికి మొదలుపెట్టి 3 కాకపోతే అట్లీస్ట్ 4 లేస్తాను. హ్మ్. అంటే శని ప్రభావం ఏంటి, నువ్వు ఏమనుకుంటావో దాన్ని నిదానం చేయడం. హ్మ్. సో ఆర్థికంగా నువ్వు ఏదో ఊహించేసుకుంటే దాన్ని నిదానం చేస్తావు. హ్మ్. నాకు ఈరోజు ₹1,00,00,000 వచ్చేస్తుందని ఎక్స్పెక్టేషన్తో పరిగెస్తే శని ఒప్పుకోడు. హ్మ్. నాకు అసలు ఏమి వస్తుందో భగవత్ ప్రాప్తం, ఒక ₹100 వస్తుంది అనుకుంటే ఆయన గమ్ముగా ఉంటాడు. అప్పుడు 100 పక్కన 0 చేరి 1000 వచ్చేస్తుంది. హుహుహు. కాబట్టి ఈ చిన్న టెక్నిక్ పాటించాలి. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేవాళ్ళు హ్మ్. ఆతృత పడకూడదు. హ్మ్. ఇప్పుడు మీతో ఒక అవసరం పడి ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు, హ్మ్. మీరు వచ్చాడు కదా మనకు దొరికాడు, ఎట్టోటి మనం ఎక్కడ తప్పిపోతాడని ఆతృత ప్రదర్శించారా? తప్పిపోతారు ఎలాగో. మీరు కాంట్రాక్టర్లైనా, హ్మ్. మీరు రాజకీయ నాయకులైనా, మీరు ఉద్యోగస్తులైనా హ్మ్. ఆతృత పడ్డారా మిమ్మల్ని హ్మ్. ఎత్తుకోవి అధపాతాళానికి వేసేస్తాడు, ఇరికిచ్చేస్తాడు. ఆ! సో మంచితనంగా ఇరికిచ్చేస్తాడు. చాలా తెలివిగా, చాలా నమ్మకంగా ఉన్నట్టుంటుంది. హ్మ్. ఆ బావిలో నీళ్ళు ఏమీ లేవు, ఎండమావిలాగా అనిపిస్తుంది, దిగిన తర్వాత బావిలో పడిపోయి ఉంటాం. హ్మ్. కాబట్టి ఇక్కడ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఒత్తిడి ఏదో వెళ్ళిపోదాం, తొందరగా ఎక్కేద్దాం, ఆశ్రయం మంచి డెవలప్మెంట్ అయిపోతాం అనేటువంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా పల్టీలు కొడతారు. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో, కొంచెం హ్మ్. డల్గా ఉంది. ఆ! అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ప్రపంచంలోనే డల్గా ఉంది. హ్మ్. ఇప్పుడు అమరావతిలో ఏదో బాగా వేగవంతంగా ఉంది, పరిగిద్దాం అక్కడ పోయి పెట్టేద్దాం అనుకుంటే హ్మ్. పెట్టండి, తప్పులేదు. అక్కడ అభివృద్ధి వస్తుందని చెప్తున్నారు కాబట్టి పెట్టుకోండి, కానీ యోచన చేసి పెట్టండి. హ్మ్. పావలా పెట్టాల్సిన దగ్గర ముప్పావలా పెట్టేస్తే మీకు నిలబడిపోతారు. హ్మ్. కాబట్టి దేనికైనా ఆలోచనని ప్రధానంగా పెట్టుకోవాల్సిన అవసరం కుంభరాశి వాళ్ళకి ఉంది. తర్వాత వీరికి భార్యకి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో హ్మ్. కొంచెం జాగరూకతగా మెలగాలి. అట్లాగే భార్య వైపు సంబంధ బాంధవ్యాలతో జాగ్రత్తగా ఉండాలి. భార్యకి ఆరోగ్యపరంగా కొంచెం కేర్స్ తీసుకోవడం, అట్లాగే పిల్లలకు సంబంధించి పంచంలో గురువు కాబట్టి ఉన్నత ఫలితాలు పొందుతారు. కానీ పిల్లలకి కెరీర్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే 10th హౌస్, ఈ కుంభరాశికి 10th హౌస్ ఎవరయ్యా అంటే కుజుడు. సో ఆ కుజుడు యొక్క ప్రభావం చేత కాబట్టి ఎలక్ట్రికల్ రంగము, ఆ తర్వాత మైన్స్, ఎక్స్ప్లోజివ్స్, ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి రంగాల వాళ్ళు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు జాగరూకతగా ఉండాలి. ఎలక్ట్రికల్, మైన్స్, అట్లాగే ఎక్స్ప్లోజివ్ లైసెన్సులు పొందిన వాళ్ళు, ఇప్పుడు ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పొందున్నాడు, హ్మ్. ఎవడికి పడితే వాడికి ఎడాపడా నువ్వు మేము అక్కడ ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము అక్కడ మైన్ కొనుక్కున్నాం లీజు, హ్మ్. మాకు మాకు కావాలండి, ఏది కొంచెం ఆ ఎక్స్ప్లోజివ్ ఇవ్వండి అంటే అమ్మోనియం నైట్రేట్ ఏదో ఇస్తుంటారు దాంట్లో. హ్మ్. అది మీరు పొరపాటున వాడి సర్టిఫికేట్, అసలు వాడు లీజ్ తీసుకున్నాడా లేదా తేల్చుకోకుండా వాడు సర్టిఫికేట్ తెచ్చాడు, నిజమైన గుడ్డిగా నమ్మి ఇచ్చారా, హ్మ్. వాడు ఇంకొందుకు వాడి మిమ్మల్ని నిరికిస్తాడు. హ్మ్. అట్లాగే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేస్తున్న మీరు ఏదో ఒక పెద్ద కాంట్రాక్ట్ తీసుకున్నారు, చేస్తున్నారు, బాగుంది, కానీ ఆ కాంట్రాక్ట్లో ఎక్కడో ఒక దగ్గర రాజీ పడ్డారా, ఏదో తక్కువకు వస్తుంది కదా అని ఒక ట్రాన్స్ఫార్మర్ తక్కువ పడితే మొత్తం వ్యవస్థ కారణం, హ్మ్. దానికి మిమ్మల్ని బాధ్యులు చేసి మీకు మొత్తం దాని నష్టాన్ని అంతా మీ దగ్గర హ్మ్. కూర్చుకోవడానికి మిమ్మల్ని బాధ్యులు చేస్తారు. అట్లాగే మైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మనకంతా బ్రహ్మాండం కదా, మనకు బ్రహ్మాండంగా ఉంటుందనేసి ఆ మైనింగ్ మనకు తెలియదు ఏముందని అనేసి పోయి ఏదో బాగా వాడెవడో చెప్పిన మాటలు వినడం, ఇట్లాంటివి చేసి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఈ 3 రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరికీ అయితే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నటువంటి వారు, అధ్యాపక వృత్తిలో ఉన్నవాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పురోహితులకి యోగకాలం ఉంటుంది. ఉమ్. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గురువుల యొక్క సహకారాలు కూడా లభిస్తాయి. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు లాంటివి. వాహన ప్రమాదాలు చిన్న చిన్నవి తప్పే అవకాశాలు ఉంటాయి. మేజర్ డ్యామేజ్లు అయితే ఏమీ లేవు. గురువుగారు ఇక చివరిది మీన రాశి, వీరికి 2026 ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి మీద లాస్ట్ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మీ యొక్క సహనానికి పరీక్ష అని చెప్పాను. కానీ ఈ సంవత్సరం ఆ సహనం పరీక్ష అన్నంత ఏమి ఉండదు. కొంచెం హ్యాపీ మూడ్ ఉంటుంది, కానీ ఒత్తిడి ఉంటుందండి. ముఖ్యంగా ఈ ఒత్తిడి మీ ఎవరి మీద ఉంటుందంటే టార్గెట్ పెట్టుకున్న వాళ్ళ మీద ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మీనరాశిలో పేరుని బట్టి చూసినప్పుడు చంద్రశేఖరరావు అండ్ చంద్రబాబు ఇద్దరు ఉన్నారు. సో ఈ ఆ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే టార్గెట్లు పెట్టుకున్నప్పుడు, టార్గెట్ కోసం మీరు కష్టపడుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆయన అయితే ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎట్టయినా గవర్నమెంట్ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే టార్గెట్ ఆయన పెట్టుకోవచ్చు. ప్రతిపక్ష నేత కాబట్టి గవర్నమెంట్ని ఇరికి నెట్ట పెడదామని ఆయన ట్రై చేయొచ్చు. ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఈయన తన ప్రభుత్వానికి ఛాలెంజ్లు, ప్రభుత్వాన్ని నిలుపుకోవడం, ఇచ్చిన హామీలు ఏదో ఆయన నిలుపుకోవడానికి ఆయన చేయొచ్చు. సో ఇద్దరు కలిపినప్పుడు ఇద్దరు కూడా అదే రాశిలో చామ్ అనేటువంటి అక్షరం అక్కడే ఉంది కాబట్టి దూషం చాద చంద్రబాబు దేదో చాచి రేవతి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఎటు చూసినా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా కావచ్చు, చంద్రశేఖరరావు చంద్రబాబు, వీళ్ళకి ప్రీవియస్లో అంటే 25లో కొంచెం మేలే జరిగింది. మేలు జరగడం అంటే వీళ్ళ యొక్క క్రెడిబిలిటీ పెరగడం కొన్ని సంవత్సరాలు. కానీ ఇక్కడ ఆ వచ్చినటువంటి ఫలాలని ఇంకొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఇప్పుడు మనం వచ్చిన దాన్ని తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అని పక్కన పెడితే పెంచుకోవడానికి, ఇప్పుడు సపోజు మనం ఒక వ్యాపారం కోసం 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసాం, ఒక 50 60 వచ్చింది, ఇంకా 40 నెట తెచ్చుకోవాలని ప్రయత్నించేటప్పుడు జాగ్రత్త పడాలి. అట్లాగే మనం ఒక విద్యార్థులైతే గతంలో మార్కులు మనకి ఇంత తక్కువ వచ్చాయి, ఈ సంవత్సరం ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలనే ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలి. కాబట్టి ఇట్లా మీనరాశి వారి మీద ఒత్తిడిని జయించేందుకు అవకాశాలు ఈ సంవత్సరం బాగా కల్పిస్తాడు గురువు. కారణం ఏంటంటే జూన్ నుంచి మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎగ్జామ్స్ అన్ని జూన్ నుంచి ఉంటాయి. స్టడీకి అకాడమిక్ ఇయర్ కూడా జూన్లో స్టార్ట్ అవుతుంది. గురువు అక్కడే ఉచ్చ స్థితిలో పడుతున్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరంలో విద్యా ఫలితాలు అద్భుతంగా ఉండబోతాయండి. ఏది తీసుకోండి, జూన్ నుంచి తీసుకున్న ప్రతి దాంట్లో గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ మీన రాశిలో ఉన్నటువంటి వాళ్ళ మీద గురువు దృష్టి పడింది. ఉచ్చస్థానంలో గురువు తన స్వక్షేత్రాన్ని చూసుకుంటాడు. కాబట్టి మధ్యలో సింహరాశిలోకి వక్రగమనంలో పోయి వచ్చినప్పటికీ కూడా యోగాన్ని అయితే మాత్రం అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ యోగం ఎట్లాంటి యోగాన్ని ఇస్తా అంటే వీళ్ళు ఊహించినంతటి గొప్ప యోగాలు ఇస్తాడు. వీళ్ళ యొక్క ప్రతిభని పెంచి పోషిస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు మీనరాశి. చాలా చక్కగా మా అందరికీ చాలా విపులంగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఏ రాశి వారు ఎటువంటి విధంగా ఉండాలి అనే విషయాలని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సుఖీ భవతి.